ఈరోజు మాకు ఇంటెలిజెన్స్ సమాచారం, ఈరోజు ఇక్కడ మేము ఉంటున్నాం, మా కుటుంబాలు ఉంటున్నాయి, మాకు చాలా ఈరోజు ఇబ్బందులు కలుగుతాయనే సమాచారం ఉంది. మాకు ఇక్కడ సెక్యూరిటీ సరిగా లేదనే సమాచారం ఈరోజు ఇంటెలిజెన్స్ ఉండేటప్పుడు మా సెక్యూరిటీని మేము ఈరోజు ఏర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ గారి దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఉంటే ఆయనకు చెప్పి మేము సెక్యూరిటీ తెచ్చుకోగలం. గవర్నర్ గారి దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఉంటే మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయనతో చెప్పి తెయించుకోగలం. కానీ ఒక ప్రభుత్వ స్థానంలో ల్యాండ్ ఆర్డర్ ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకే మా ల్యాండ్ ఆర్డర్ని మేమే ఏర్పాటు చేసుకుంటున్నాం, మా పోలీసుల్ని మేమే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకా మీరు ముందుకెళ్తే ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం పక్షాన్ని చెప్తున్నాం, అవసరమైతే హైదరాబాద్లో మా పోలీస్ స్టేషన్లు కూడా మేము ఏర్పాటు చేసుకుంటామని కేసీఆర్ గారి ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. మాకు హక్కు ఉంది. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు 10 సంవత్సరాల వరకు. ఈరోజు మీకెంత హక్కు ఉందో మాకు ఎంత హక్కు ఉంది. ఈరోజు మీరే కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యం మాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి నీ ప్రపంచంలో చూసిన రాజకీయ నాయకుడు లిబర్టీ ఫర్ కరప్షన్, లిబర్టీ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ కేవలం చంద్రబాబు నాయుడు. మొదటిసారి చూస్తున్నాను. ఈ సెక్షన్ లో ఏం చెప్పారు? సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ.